చూడండి, మనం కారం శనగలు కొనుక్కుంటాం కదా స్వీట్ స్టాల్లో, అవి సింపుల్గా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇవి నైట్ 1 కిలో శనగలు తీసుకోండి. చక్కగా 2-3 సార్లు కడిగేసి నానబెట్టండి, కొంచెం వాటర్ వేసి. ఉదయానికి చక్కగా ఇలా పొంగి నాని ఉంటాయన్నమాట. ఇలాగ చూడండి, ఇలాగా. ఇవి ఏం చేయాలంటే మనం శుభ్రంగా మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకొని వాష్ చేసి శుభ్రంగా ఒక క్లాత్ మీద వేసుకోండి. ఇలాగా చూడండి, ఎలా వేసాను నేను. ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుంటే ఇవి ఎండనుకోండి ఒక 10 నిమిషాలు. అదే నీళ్ళు ఆరబెట్టామనుకోండి ఒక పావు గంట, ఒక హాఫ్ అన్ అవర్ శుభ్రంగా ఇలా ఆరిపోతాయి. అప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు. ఈజీగా చేసుకోండి. బయట ఎలా ఉంటాయి, ఆయిల్ వాడతారా ఏంటి అన్ని పిల్లలకు కూడా మనం కొనిపెట్టుకోవడం మానేస్తున్నాం అనమాట. కొనాలన్నా భయం అవుతుంది. ఎలాంటి టీవీలో చూస్తున్నాం ఈ రోజున బోల్ రకాలుగానే ఎలాంటి ఆయిల్ వాడుతున్నారా ఇలాగా. అలా కాకుండా మన ఇంట్లో వాడుకునే ఆయిల్తో చక్కగా మనం చేసుకోవచ్చు అన్నమాట. మనమే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇంకా బయట కొనే అవసరమే ఉండదు. ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు, ఒకసారి చూడండి. చూడండి, ఇందాక శనగలు చూశారు కదా, మనం నానబెట్టుకున్న శనగలు చూశారు కదా. ఇంకా చూడండి, ఈ విధంగా బాండి పెట్టుకొని టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇలా వేపుకోవాలి. కలర్ చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చినాయి కలర్. చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకొని చూడండి, తర్వాత కొంచెం సరిపోతుంది. కొంచెం కారం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చూడండి, ఇంక కొంచెం వేసుకోవచ్చు, కొద్దిగా పడుతుంది కారం. ఓకే, ఇలా చేసి పెట్టుకున్న డబ్బాలో పెట్టుకుంటే చక్కగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే పెట్టచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తే స్నాక్స్ కూడా పెట్టచ్చు. మనకి ఎప్పుడు టైం పాస్ అవ్వకపోతే ఏదైనా తినాల్సి వచ్చినప్పుడు తినచ్చు.